మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ సందర్భంగా ఇంకొన్ని ఐటమ్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఐటమ్స్ ఉన్నాయి పిల్లల దృష్టిలో, పెద్దవాళ్ళ యూత్ దృష్టిలో. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎస్ చాలా డేంజరస్ బెల్స్ మోగిస్తుంది. అది అసలు బయట అది కొనకుండా ఉంటే బెటర్ రెడీమేడ్. బెటర్. కానీ సపోజ్ ఎవరో ఫ్యామిలీ ఉండొచ్చు, భర్త భార్య ఇద్దరు ఉద్యోగాలు, పిల్లలు ఉద్యోగాలు, వాళ్ళకి ఆదివారం ఉంటే దొరికితే దొరకవచ్చు, షిఫ్ట్ ఉద్యోగాల్లో ఆదివారం కూడా ఉండదు. ఎట్టుంటారు, పూర్తిగా డిపెండ్ అయిపోయారండి కొన్నిటికి మార్కెట్ మీద, పార్సిల్స్ మీద, ప్రిపేర్డ్ ఫుడ్ ఐటమ్స్ మీద, పర్టికులర్గా వీటిలో. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసే యూనిట్లు కొన్ని చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. లోకల్ బ్రాండ్ అంటే ఉత్తమమైన బ్రాండ్ కొనుక్కోండి, అది నెల కోసం కొనుక్కోండి, 15 రోజుల కోసం కొనుక్కోండి, లేకపోతే అంతే తప్ప ప్రముఖమైన బ్రాండ్లు కొనండి తప్ప ఎక్కడో వాళ్ళు తక్కువ ఖరీదు కొత్తదని బ్రాండ్ సరైన లేబుల్ లేని బ్రాండ్స్ అసలు కొనొద్దండి. సార్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం కూడా ఫ్రిడ్జ్లో వేసి అంటే రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా, అది చాలా మంది 20 days 1 month అట్లా కూడా వాడుతున్నారు. మనం వాడుకుంటామండి, కానీ వాళ్ళు మనం అయితే మనం జాగ్రత్తగా చేసుకుంటాం. అవును, అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గత పూర్వకాలం ఎవరో బయట అందుబాటులోనే లేదు, ఇప్పుడు వచ్చేసిందే. ఇప్పుడు వచ్చింది. అడ్వాన్స్డ్ రోజుల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీదారులు ఇంత లిమిట్ అని ఉంటుందా సార్ ఎక్స్పైరీ? వాళ్ళు కొందరు 3 నెలలు ఇస్తున్నారు, కొందరు 6 నెలలు ఇస్తున్నారు, కానీ అంతవరకు కూడా అనవసరం అండి. ఓ 15 రోజులకి అంత బిజీ షెడ్యూల్ ఉంటే నెల కోసం కొనుక్కుని మళ్ళీ కొనుక్కోవటం సుఖం. మన ఇంట్లో చేసుకున్నా కూడా అంతే జాగ్రత్తగా. కానీ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. ఇంకా అది వారికే ఇండివిజువల్కే మనం వదిలేయాలి. ఆ కంపెనీలు అది చూసుకునే కొనుక్కోవాలి. చాలా ప్రముఖమైన కంపెనీలు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. వాళ్ళైతే పక్కా స్టాండర్డ్ FSSAI స్టాండర్డ్స్ ఉంటున్నాయి, మేము ఎన్ని శాంపుల్స్ తీసినా. కానీ చాలా వాటికి FSSAI స్టాండర్డ్స్ ఉన్నా కూడా వాటిని కూడా కల్తీ చేసిన సందర్భాలు ఉన్నాయంట. అవునండి, అంటే FSSAI నెంబర్ ఉన్నంత మాత్రం నాడు తప్పు చేయలేని కాదు. అందుకనే బ్రాండ్ వాల్యూ కూడా చూసుకోవాలి మనం. ప్రతి వాళ్ళు ఈ రోజులో FSSAI నెంబర్ చేసుకుంటున్నారు అంటున్నారని అవి కూడా నిజం స్టిక్కర్ లో కూడా కాదు. అందుకనే దాన్ని వాళ్ళ సైట్ లో ఉపయోగించుకోవచ్చు, కానీ FSSAI నెంబర్ ఉన్నంత మాత్రాన ఆడు స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాడని కాదు. అసలు FSSAI నెంబర్ లేకపోతే మార్కెట్ లో రావడానికి లేదు కాబట్టి ఒక FSSAI నెంబర్ లైసెన్స్ తీసుకుంటారు. లైసెన్స్ తీసుకునే టైంలో అంతా కరెక్ట్ గా చూపెడతారు, ఇన్స్పెక్షన్కి వెళ్తే అంతా కరెక్ట్ గా ఉంటది. తర్వాత ఏమి ఉండదు. అంటే తయారు చేసే విధానం బోత్ కెమికల్ అండ్ బ్యాక్టీరియాలజికల్ రెండు కంటామినేషన్ ఉందండి. అదొకటి, టమాటా సాస్ ఒకటి, చిల్లీ సాస్ ఒకటి, ఈ 3 మైనీసు స్థాయిలోనే వీటిని కూడా ఆలోచించాలండి. చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వాటిలో వేసి కలర్స్, వాటిని తయారు చేసే విధానం, తయారీదారులు కూడా వాడి వాటర్ కూడా వెరీ అన్హోల్సమ్ వాటరు. అందులో టమాటా సాసులు వాడి కలర్స్ చాలా డేంజరస్ కలర్స్ వాడుతున్నారు. మీరు బేకరీలో, చిన్న బేకరీ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాడు ఒక వైట్ బాటిల్లోనో ఎందులోనో ఏమి ఉండదు, 5 లీటర్ల డబ్బా తెచ్చి ఫిల్ చేసి అక్కడ పెడతాడు. అది అవాయిడ్ చేయాలండి. పబ్లిక్ చాలా స్ట్రిక్ట్ గా పాటించాలని మా విన్నపం. ఎందుకంటే అది వాళ్ళు ఎక్కడో ఒకళ్ళ దగ్గర బల్క్ గా తయారు చేసిన వాడు దగ్గర ఎత్తారు. 100కి 99 మంది కరెక్ట్ గా తయారు చేయట్లేదండి. లోకల్ మేడ్ బ్రాండ్ లేనోళ్ళు రోజుకు 5-6 లీటర్లు బిజినెస్ బట్టి అక్కడ సప్లై ఒక్కో బేకరీలోని ఒక్కో దగ్గర ఇచ్చేసుకుని వెళ్ళిపోతా ఉంటాడు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో సాస్ ఎక్కువ వాడతారు. ఎందుకు, ఫ్రైడ్ రైస్ కి, నూడిల్స్ కి మధ్యలో చిల్లీ సాస్ వాడతారు, ఇది వాడతారు. చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో కానీ బేకరీస్ లో కానీ సాసులు రెండు చాలా డేంజరస్ వ్యవహారం అండి. అది ఇమీడియట్ గా తిన్న వెంటనే వాళ్ళు ఆ టేస్టింగ్ సాల్ట్ ఒకటి వేస్తారేమో, అది అసలే తినొద్దంట కదా సార్. తినకూడదు. అజినోమోటో అసలు తినకూడదు. ఇప్పుడు బ్యాన్ చేశారా సార్? లేదు. అజినోమోటో స్టాండర్డ్ ప్రకారం 1 కిలోకి 2.5 grams బిలో వాడొచ్చు అని ఉందండి కొన్నిట్లో. అలాగే కలర్ ఎందులోని వాడకూడదండి ఎక్సెప్ట్ స్వీట్స్ అండ్ బేకరీ ఐటమ్స్. అది కేజీకి 100 ppm. జస్ట్ అలా చెయ్యి అంటుకున్నంత కలర్ ఉండాలి. ఏది స్వీట్స్, బేకరీస్. తండూరి చికెన్ వేయటానికి లేదు, బిర్యానీలు వేయటానికి లేదు, చికెన్ 65 వేయటానికి లేదు, గోబీ 65 వేయటానికి లేదు. ముఖ్యంగా ఫంక్షన్స్ లో కలర్ ఈ తెలియకండి. హోటల్స్లో ఓనర్ ఉద్దేశం బాగానే ఉంటుంది. ఇంకొక బాగా ఈ హోటలియర్స్లోని, ఈ వంట వాళ్ళలోని, చెఫ్స్లోని ఉన్న అపోహ ఏంటంటే మేము వాడేది ఫుడ్ కలరే కదా సార్. ఫుడ్ కలర్స్ ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, బుష్ లాంటి కంపెనీలు ఉన్నాయి. ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా మాకు బుష్ కంపెనీ గురించి చెప్తారు. బుష్ కంపెనీ కదండి, బుష్ కంపెనీ వాడుతున్నాం సార్ అంటాడు. బుష్ కంపెనీ మంచిదే, కానీ ఇందులో బ్యాన్ చేశారండి.
తండూరి చికెన్లు వేయకూడదు, బిర్యానీలు వేయకూడదు, బుష్ది కూడా వేయకూడదు. ఏది వేయకూడదండి. బుషే కాదు, ఏ కంపెనీ కూడా వేయకూడదు. అటన్నిట్లో వేస్తారు సార్. వేస్తారంటే పబ్లిక్ లో కూడా అవేర్నెస్ కాదు. ఇప్పుడు తండూరి చికెన్ కలర్ లేకుండా పెడితే మనం తినం. చికెన్ 65 ఆర్డర్ చేస్తామండి, ఆ రెడ్డిష్ కలర్ కొంచెం ఉంటే గానీ మనం తింటలేదు. పబ్లిక్ లో కూడా మార్పు డ్రమ్ రావాలి. స్టిక్స్ మీద కూడా భయంకరంగా వేస్తారు. డ్రమ్ స్టిక్స్ పోనీ నాన్ వెజ్ లో కూడా వేయకూడదు, వేస్తున్నారు. వెజ్ లో కూడా వేయటం మొదలు పెట్టారు చూడండి. మీకు బంగాళదుంప వండుతాడు ఫంక్షన్స్ లో, అందుచేత ఇవన్నీ అవాయిడ్ చేయడం కోసం ఏం చేస్తున్నారండి, వేయకూడదు. అటు కేసు సివియారిటీ ఎక్కువ ఉంటుందండి. అది మీకు బిర్యానీలో కలర్ కట్టినా, తండూరి చికెన్ తీసినా, 65 తీసినా, మన గోబీ 65 తీసినా, ఆ శాంపుల్ ని మనం ల్యాబ్ పంపించి ఆ కేసును ప్రూవ్ చేస్తే జైలు 6తో పాటు ఫైన్ ఉంది చట్టం ప్రకారం. అది గమనించాలి హోటల్ వారు కానీ ఎవరైనా. చాలా మందికి తెలుస్తున్నది. ఇప్పుడు మనం కూడా ఏంటంటేనండి, కొందరు రీసెంట్ గా ఒక హోటల్లో చూశాను, నో ప్రిజర్వేటివ్స్, నో కలర్స్, అని నో పెడుతున్నారు. అజినోమోటో. అజినోమోటో అని పెడుతున్నారు. అవును, అది నిజమే. గోడల మీద కూడా రాసేసి, వాల్స్ మీద కూడా పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు గోడల పైన. నేను టేబుల్ మీద ఇలాగా ఒక హ్యాండిల్ లా ఉంటుందండి, దాంట్లో చూశాను నేను. అలాంటి వాళ్ళని ప్రోత్సహించడం కూడా మంచిది. సార్ తర్వాత ఈ చికెన్ విషయానికి వస్తే, కట్ చేసిన తర్వాత దానికి ఇంజెక్షన్ పొడిచి, లేకపోతే ముందే ఇంజెక్షన్ పొడిచేసి అదే బాగా అట్రాక్టివ్ గా కనపడటానికి, అట్రాక్టివ్ గా కనబడడానికి, చికెన్ తర్వాత వెయిట్ కండ బాగా కనిపించడానికి అట్లా చేసి మజిలున్న కోడిని తీసుకొచ్చాం అన్నట్టు ఆ యాంగిల్లో అలాంటివి జరుగుతున్నట్టుగా వస్తున్నదండి. అటు శాంపుల్స్ అవి కూడా కలెక్ట్ చేస్తున్నారు. వెటనరీ వింగ్ కోఆపరేషన్ కూడా కావాలి దానికి. వెటనరీ వింగ్ వాళ్ళు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ జరగటం, హ్యాండిల్ చేయటం, చికెన్స్ తీసుకొచ్చి మనం ఉన్న కొన్ని వీడియోలు చూసినట్టు బాత్రూముల దగ్గర పడేయటం, అస్సలు ఏంటండి అది ఇంకా అసలు అలాంటి వాష్రూమ్ ముందు పడేశారు సార్ గలీజ్. అలాంటి ఎవరైనా దయచేసి దొరికితే అది ఎక్కడ తీశారో కొంచెం డైరెక్ట్గా చేస్తే దాన్ని ఇమీడియట్గా సీజ్ చేసే అధికారం ఉందండి. కమిషనర్ గారు, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు కానీ, జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ, లోకల్ కమిషనర్లు కానీ ప్రజారోగ్యానికి భంగం అనుకుంటే వాళ్ళు దాన్ని ఇమీడియట్గా సీజ్ చేసుకునే పవర్ చట్టాల్లో ఉంది. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వాటిని బయటకు రావాలంటే ప్రజల సహకారం కూడా కావాలి. ఇప్పుడు ఇలాంటి అన్నిటికి మనం మాట్లాడుకుంటున్నాం కదా, దీనికి ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అని ఒకటి పెట్టారండి కొత్తగా, ఫుడ్ సేఫ్టీ దాని మీద ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అని. దాని కాన్సెప్ట్ ఏంటంటే, ఇలాంటి తప్పుల్ని జరగకుండా చూడటానికి ఓనర్స్ కాదు ట్రైనింగ్, హోటల్స్ లో పనిచేసి వర్కర్స్ కి, అంటే మెయిన్ పర్సన్ ఉంటాడు కదా, మేనేజర్, చెఫ్, సర్వర్ కంటే కూడా సర్వర్స్ హ్యాండ్లింగ్, మెయిన్ కిచెన్ స్టాఫ్, మెయిన్ ఇన్ఛార్జ్ స్టాఫ్ కొంచెం చదువుకున్నవాడు కావాలి. వాళ్ళు సామాన్యమైన భాషలోనే ఇస్తారు. ఇట్ ఈజ్ హార్డ్లీ 3 to 8 hours, మినిమం 3 hours ట్రైనింగ్ ఉంది, 8 hours ట్రైనింగ్ ఉంది. ఫాలో అవుతారంట. అందరూ ఒకసారి రావక్కర్లేదు. అంటే 100 మంది ట్రైనింగ్ ఇచ్చామండి, కనీసం 10 మంది చాలు. ఇలా రిపీటెడ్ గా జరిగితే ఒక రోజులో పర్సెంటేజ్ అన్న కనీసం లైన్ లోకి వచ్చి జాగ్రత్త పడతారు. ఇప్పుడు పూర్వం చెత్త ఎక్కడ పడితే అక్కడ వేసేవారండి, ఇప్పుడు వేయట్లేదు కదా. కొంచెం తగ్గిందిలే సార్ ఇంత ముందు. మనం ఇప్పుడు చాక్లెట్ దీని కింద పడాలన్నా, అట్టుపండి దీని పడాలన్నా కల్చర్ మారిపోయింది కదండి. ఎక్కడో గుజరాత్లో కమిషనర్ గారు, రామ్మోహన్ గారు అని కమిషనర్ గారు పేరు చెప్పుకుని ఆయన చేసినట్టు శానిటేషన్ అంతా డెవలప్ చేశారు.